guys, welcome to Suseela Krishna channel. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి చెక్కలు. ఈ చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బియ్యం పిండి తీసుకోవాలి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇందులో వేపిన పల్లీలను వేసుకోవాలి. అలాగే 2 కప్పుల నువ్వులను మరియు ముందుగానే నానబెట్టిన శనగపప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి మరియు కొత్తిమీర కలిపి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండికి సరిపడా వాటర్ని కూడా వేసుకుంటూ ఈ విధంగా పిండిని తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండిని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. ఈ విధంగా బాల్స్ని తయారు చేసిన తర్వాత వీటిని ఒక క్లాత్తో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు చెక్కలు తయారు చేయడం కోసం ఒక పాలిథిన్ కవర్ తీసుకుని దాని మీద ఆయిల్ రాసుకొని ఈ విధంగా నొక్కుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న చెక్కలని జాగ్రత్తగా ఒక ప్లేట్లో వేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా మరిగిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ 2 వైపులా బాగా వేపుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక దించుకుంటే అంతే, ఎంతో రుచికరమైన మరియు కరకరలాడే చెక్కలు రెడీ. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.